ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి బోర్డు కనిపిస్తుంది కదా, ఇదేంటి ఓన్లీ వన్ వే స్విచ్ కనెక్షన్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా వన్ వే స్విచ్ కనెక్షన్ మొత్తం నేర్చుకున్నాం కదా. కాకపోతే ఇప్పుడు ఈ యొక్క కనెక్షన్ అనేది మనకి ప్యానల్ బోర్డు పైన ఉంది. ఈ బోర్డు పైన మనం యొక్క కనెక్షన్ అనేది ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన టూల్స్ ఏం కావాలంటే, ముఖ్యంగా ఫస్ట్ ఒక టెస్టరు, ఒక కటింగ్ ప్లేయరు, ఒక స్క్రూ డ్రైవరు, ఇంకోటి కటరు, ఇవన్నీ టూల్స్ కావాలి. నెక్స్ట్ దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఒక జంక్షన్ బాక్సు, ఒక పైపు అండ్ ఒక వన్ వే గ్యాంగ్ బాక్స్ అంటారు దీన్ని, వన్ వే గ్యాంగ్ బాక్స్. మనం ఓన్లీ యూజ్ చేసుకునే చెప్తున్నా, మనం యూజ్ చేసుకునే మాత్రం జంక్షన్ బాక్స్, పైపు అండ్ ఇది ఒక వన్ వే గ్యాంగ్ బాక్స్. నెక్స్ట్ దీని ప్రొసీజర్ ఏంటి, దీని యొక్క కనెక్షన్ డయాగ్రామ్ చూసుకుంటే, సో మనకు కావాల్సింది ఈ యొక్క బల్బ్ వస్తుంది ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ ఒక స్విచ్ వస్తుంది. సో ఈ యొక్క బల్బుని ఈ యొక్క స్విచ్తో మనం ఆపరేట్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేది వన్ వే స్విచ్, ఇక్కడ ఒక బల్బు. సో ఇప్పుడు ఇక్కడ ఒక బల్బ్ పెట్టుకుంటే ఈ బల్బ్కి కావాల్సింది ఏంటి, ఒక ఫేజ్ ఒక న్యూట్రల్. కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఒక ఫేజ్ ఒక న్యూట్రల్. అంటే ఈ యొక్క బోర్డు నుంచి ఈ యొక్క జంక్షన్ బాక్స్ వరకు మనకు రెండు వైర్స్ అనేవి కావాలి. అవేంటి, ఒక ఫేజు ఒక న్యూట్రల్. సో మనం ఈ యొక్క స్ప్రింగ్ ద్వారా ఆ రెండు వైర్లను అయితే ఫస్ట్ వేసుకుందాం. సో మనకు స్ప్రింగ్ అనేది వచ్చింది కదా. నెక్స్ట్ ఒక టూ వైర్స్ ఫేజ్ న్యూట్రల్ అని చెప్తున్నాయి కదా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు, ఒక రెడ్ కలర్ వైర్ అండ్ ఇంకోటి బ్లూ కలర్ వైర్. రెడ్ అనేది ఫేజు, బ్లూ అనేది న్యూట్రల్ అనుకోండి. సో ఈ రెండు వైర్లని మనం ఈ యొక్క స్ప్రింగ్కి కట్టేసుకొని ఆ బోర్డులోకి లాగేసుకోవాలి. సో చాలామంది ఈ స్ప్రింగ్ అనేది పైనుంచి వేసుకొని ఈ స్ప్రింగ్ అనేది కింది నుండి వేసుకోవాలి, పైనుండి వేసుకొని పైకి లాగితే ఫోర్స్ అనేది ఎక్కువ రాదు. కాబట్టి కింది నుండి వేసుకొని కిందికి లాగేస్తే ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు వైర్లు కానీ ఏవైనా కానీ ఈజీగా కిందికి వచ్చేస్తాయి. సో మనం రెండు వైర్లు నెక్స్ట్. సో ఇప్పుడు ఈ బోర్డులోకి అయితే ఈ రెండు వైర్లు వచ్చేసినాయి కదా. సో నార్మల్గా ఈ బోర్డులో మనకు రెండు వైర్లు సరిపోతాయి అని అనుకుంటాం. అంతవరకు కట్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా బోర్డులో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, వైర్ ఎక్స్టెండ్ కావాల్సి వస్తే కావు. కాబట్టి దీంతో పోల్చుకుంటే కొంచెం మనకు వైర్స్ అనేవి ఎక్కువనే ఉండాలి. సో బోర్డు కంటే ఎక్కువనే ఉంచుకొని నేను ఇక్కడ ఎటు వెళ్ళిపోకుండా ముడేసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, హోల్డర్. ఆ హోల్డర్కి కూడా ఇంత రెండు వైర్లు కట్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాం, కానీ అదన్న తప్పు. సో ఎక్స్ట్రా రెండు వైర్లు అనేవి పెట్టుకోండి. సో ఎక్స్ట్రా ఇంత పెట్టుకుంటే ఏమవుతుంది, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా వైర్ ఎక్స్టెండ్ అనేది అవుతుంది. సో ఇంతవరకు కట్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా వైర్లు అనేవి పోకుండా ఒక ముడి అనేది వేసేసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఈ బోర్డులకి ఈ బల్బ్ యొక్క ఫేజ్ న్యూట్రల్ రెండు కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది ఏంది, ఒక స్విచ్. ఇక్కడ కావాల్సింది ఏంది, ఒక బల్బు. ఈ బల్బ్ పెట్టుకోవడానికి ఫస్ట్ మెయిన్గా ఏంది, ఒక ప్లేట్ అనేది ఉంటుంది. ఇది అనేది రౌండ్ షీటు. ఈ రౌండ్ షీట్ అనేది ఫస్ట్ దానికి పెట్టుకొని జంక్షన్ బాక్స్కి, అండ్ దీనిపైన మనకు హోల్డర్ అనేది ఫిట్ చేసుకుంటారు ఎలక్ట్రిషియన్స్ ఇక్కడ కూడా. ఇది ఏ పర్పస్లో చెప్తున్నట్టే, మన హౌస్ వైరింగ్ పర్పస్లో చెప్తున్నా. మనకు ఇళ్లలో ఉండే హౌస్ వైరింగ్లో మనకి పైప్ కనిపించేది జస్ట్ ఈ జంక్షన్ బాక్స్ కనిపిస్తుంది. జంక్షన్ బాక్స్ ప్లేస్లో హోల్డర్ అన్న బల్బ్ అన్న వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ బోర్డు కూడా కనిపించదు, ఓన్లీ దీనిపైన వచ్చే స్విచ్ మాత్రమే కనిపిస్తుంది. సో ఆ పర్పస్లో ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాం మనం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ ఒక రౌండ్ షీట్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ రౌండ్ షీట్ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ మొత్తం ఇవి ఫోర్ హోల్స్ ఉన్నాయి కదా, 4 హోల్స్ అండ్ చిన్న చిన్నవి మొత్తం ఇవి 4 హోల్స్. మనకు రెండు కనిపించే రెండు పెద్ద హోల్స్ ఉన్నాయి కదా కార్నర్స్, ఇందులో రెండు స్క్రూస్ అనేవి వస్తాయి. ఆ స్క్రూస్ అనేవి ఈ జంక్షన్ బాక్స్లో ఉన్న ఈ స్క్రూస్లలో సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఈ రెండు హోల్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి మనకు వచ్చే ఫేజ్ న్యూట్రల్ వైర్స్ అనేవి వస్తాయి, ఫేజ్ న్యూట్రల్. సో ఇప్పుడు మనకి ఈ రెండు పెద్ద హోల్స్లలో మ్యాచ్ అయ్యేటట్టు అక్కడ నుండి హోల్స్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ షీట్ అనేది సెట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటి, ఒక బల్బు కదా, ఆ బల్బును కూడా సెట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ రెండు వైర్లు ఇన్సులేషన్ తీసేసుకొని, నార్మల్గా కూడా ఏమొస్తుంది, ఒక హోల్డర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ హోల్డర్ పెట్టుకుంటున్నా. ఈ హోల్డర్కి బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసేసి అందులో మనం ఈ వైర్లను సెట్ చేసుకోవాలి.
2 వైర్స్ అనేవి ఈ హోల్డర్కి అయితే సెట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఈ హోల్డర్ అనేది ఇప్పుడు మనకి కనిపిస్తున్న స్మాల్ హోల్స్ ఉన్నాయి కదా, అందులో ఏవో రెండిట్లో ఈజీగా సెట్ అవుతాయి. హోల్డర్ అనేది మనకు స్ట్రైట్ హోల్డర్ కాబట్టి అది ఎట్లా సెట్ అయినా కానీ మనకు నో ప్రాబ్లం. కాబట్టి మనం ఈ హోల్డర్ని సెట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ హోల్డర్ అనేది సెట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, మనం ఇక్కడ ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఈ యొక్క 1 వే స్విచ్. ఓకే, ఈ 1 వే స్విచ్కి మనకు ఓన్లీ ఇన్కమింగ్ కూడా ఫేజే ఉంటుంది, అవుట్ గోయింగ్ కూడా ఫేజే ఉంటుంది కదా. ఇందులో మనం ఫస్ట్ ఏంది అవుట్ గోయింగ్ ఫేజ్ అనేది పెట్టుకుంటాం. అవుట్ గోయింగ్ అంటే ఈ యొక్క స్విచ్ బోర్డ్ నుంచి బల్బుకి వెళ్ళేది అవుట్ గోయింగ్ అవుతుంది కదా. ఆ అవుట్ గోయింగ్ని ఫస్ట్ పెట్టుకుందాం. అవుట్ గోయింగ్ ఎక్కడ పెట్టుకోవాలంటే అప్ టర్నల్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ అవుట్ గోయింగ్ ఫేజ్ని నేను ఎక్కడ పెట్టుకుంటున్నా, ఈ యొక్క స్విచ్ అప్ టర్నల్ అంటే ఇది కదా, ఈ యొక్క అప్ టర్నల్లో పెట్టేసుకుంటున్నా. స్విచ్ అప్ టర్నల్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ బోర్డుకు కావాల్సింది ఏంది, ఇన్కమింగ్ ఫేజ్ అండ్ ఇన్కమింగ్ న్యూట్రల్. ఇది అనేది అవుట్ గోయింగ్ న్యూట్రల్, ఇక్కడ ఇన్కమింగ్ ఫేజ్ వస్తుంది. ఇన్కమింగ్ న్యూట్రల్ వచ్చి ఈ యొక్క అవుట్ గోయింగ్ న్యూట్రల్కి జాయింట్ అవుతుంది. ఈ ఇన్కమింగ్ ప్లేస్లో నేను ఏం వాడుకుంటున్నా అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఒక 2 వైర్స్ ఉన్నాయి కదా, ఈ 2 వైర్స్ని వాడుకుంటున్నాం. సో ఇందులో మనకి ఈజీగా ఉండడానికి ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నా దగ్గర బ్లూ అండ్ బ్లాక్ 2 వైర్స్ ఉన్నాయి కదా, ఆ 2 వైర్లలో ఈ సేమ్ బ్లూ వైర్ ఉన్న వైర్ ఏమో న్యూట్రల్ని వాడుకుంటా, ఈ యొక్క బ్లాక్ వైర్ ఏమో ఫేజ్లా వాడుకుంటా. ఎందుకంటే బ్లాక్ న్యూట్రల్ వాడితే మళ్ళీ ఇక్కడ బ్లూ ఉంది కదా అని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సేమ్ బ్లూనే వాడేస్తున్నా. ఈ బ్లూ అనేది న్యూట్రల్ కాబట్టి ఇది కూడా న్యూట్రల్ వాడేసుకున్నా. సో ఈ న్యూట్రల్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఈ బ్లాక్ వైర్ అనేది ఫేజ్లా వాడుకుంటా అని చెప్పాను కదా. సో ఈ బ్లాక్ వైర్ అనేది ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఇప్పుడు ఫేజ్ అనేది ఈ స్విచ్కి ఇక్కడ డౌన్ టర్మినల్కి కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ డౌన్ టర్మినల్కి మన ఇన్కమింగ్ ఫేజ్, ఈ బ్లాక్ వైర్ అనేది ఇన్కమింగ్ ఫేజ్. ఇన్కమింగ్ ఫేజ్ అయిపోయింది కదా. సో ఇన్కమింగ్ ఫేజ్ అయిపోయింది, అలాగే న్యూట్రల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం సప్లై పెట్టుకొని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం సప్లైనే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సప్లై వస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫేజ్ని చూసుకుందాం. సో ఫేజ్ అయితే మనకు వస్తుంది అండ్ అప్ టర్మినల్లో స్విచ్ ఆన్ చేసుకున్నప్పుడు అప్ టర్మినల్కి వస్తుంది. సో బల్బ్ కూడా వెలుగుతుంది కదా, ఆన్, ఇదనేది ఆఫ్. సో ఇదనే మనకు పర్ఫెక్ట్ కనెక్షన్.